దేశాన్ని వణికిస్తున్న ఎల్ నినో ప్రభావం గోదావరి డెల్టాపై పడిందా? ఈ ఏడాది ఖరీఫ్ సాగుకు కూడా ఇబ్బందులు తప్పవా? ఎన్నడూ లేని విధంగా ఖరీఫ్కు కూడా సాగునీటి సమస్య ఎదురవ్వడం దేనికి సంకేతం? ఎల్ నినో ప్రభావంతో వర్షాలు ముఖం చాటేయడంతో ఊహించని విధంగా గోదావరి సహజ జలాలు తగ్గిపోయాయి. మరోవైపు పెరిగిపోతున్న ఎరువులు, పురుగు మందుల ధరలతో ఈసారి డెల్టాలో ఖరీఫ్ సాగు ప్రశ్నార్థకంగా మారింది. గోదావరి డెల్టాలో ఏటా రబీ సాగుకు నీటి సమస్య ఎదురవుతోంది. 3 డెల్టా కాలువలకు నీరందించడంతో పాటు తాగునీరు, పరిశ్రమలకు, ఆక్వా చెరువులకు సైతం నీటి సరఫరా చేయాలి కాబట్టి సమస్య ఉంటుంది. అయితే ఖరీఫ్లో ఈ పరిస్థితి ఉండదు. వర్షాలు కురవడంతో పాటు గోదావరిలో నీరు సమృద్ధిగా ఉంటుంది. కానీ ఈ ఏడాది పరిస్థితి భిన్నంగా ఉంది. ఖరీఫ్లో కూడా సాగునీటి ఎద్దడి కనిపిస్తోంది. బ్యారేజ్ వద్ద నిల్వ తగ్గిపోవడంతో సీలేరు, పోలవరం ప్రాజెక్టు వద్ద ఉన్న నీటిని డెల్టాకు సరఫరా చేస్తున్నారు. 11,000 క్యూసెక్కులు నీటిని అందించాల్సి ఉండగా కేవలం 9,000 నుంచి 9,500 క్యూసెక్కులు మాత్రమే ఖరీఫ్లో వరి సాగుకు సరఫరా అవుతోంది. ఎల్ నినో ప్రాబ్లం ఒకటి వచ్చి ఇవాళ గోదావరి డెల్టాలో కూడా ఈల్డ్స్ సరిగా లేవు. పైనుంచి వచ్చేది ఇవాళ ఈ రోజుకు చూసుకుంటే మా గోదావరి డెల్టాలో 3,000 క్యూసెక్కులు వచ్చింది. అటు సీలేరు నుంచి 6,000, 9,000 చిల్లర కూడా కాలువలకు ఇస్తే పరిస్థితి ఏంటంటే డ్రింకింగ్ వాటర్ కావాలి. ఆ డ్రింకింగ్ వాటర్కి వెళ్తున్నాయి. ఇటు సాగు ముమ్మరంగా జరిగే టైంలో వాటర్ లేకపోతే దమ్ములు వెళ్ళే ఎదర పరిస్థితి లేదు. జూన్ 1 నాటికే సాగునీటి సరఫరా ప్రారంభమైన కాలువలకు విడుదల చేస్తున్న 9,000 క్యూసెక్కుల నీరు సరిపోకపోవడంతో డెల్టాలో ఖరీఫ్ సాగు అంతంత మాత్రంగానే ఉంది. ఇక మెట్ట ప్రాంతంలో పరిస్థితి దారుణంగా ఉంది. చెరువుల్లో నీరు పూర్తిగా ఎండిపోవడం, ఎల్ నినో ప్రభావంతో వర్షాలు కురవకపోవడంతో సార్వా సాగు ప్రారంభం కాలేదు. మట్టి తవ్వకాల కోసం చెరువుల్లో నీరు ఖాళీ చేయడంతో సాగుకు నీరు లేకుండా పోయింది. ప్రభుత్వం అందిస్తున్న కనీస మద్దతు ధర ఏమాత్రం ప్రయోజనకరంగా లేదు. అటు ఎరువుల ధరలు విపరీతంగా పెరగడంతో రైతులకు దిక్కుతోచడం లేదు. విత్తనాలు ఆకుమళ్ళు పోసుకున్నామండి, ఆకుమళ్ళు ఎండిపోతున్నాయి, నీరు లేవండి. ఏ చెరువులో తీసి పెట్టుకుందామన్నా చెరువుల్లో కూడా నీళ్ళు లేవు. ఈ మట్టి పనులని, మట్టి తవ్వేటలు, చేపలోళ్ళు చెరువులు అన్నీ ఖాళీ అయిపోయినాయండి. కాలం నీరు లేదు, చెరువులో నీళ్ళు లేవు, మాకు వర్షాలు ఏమీ లేవండి. గతేడాది బస్తా యూరియా కోసం రైతులు పడరాని పాట్లు పడ్డారు. యూరియా దొరక్క తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈసారి దీనికి సంబంధించి ప్రభుత్వం ఏర్పాటు చేసిన యాప్ తమను ముప్పతిప్పలు పెడుతోందని కౌలు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎకరాకు 2 బస్తాలు యూరియా కోసం రైతు సేవా కేంద్రానికి వెళ్లి అక్కడి యాప్లో వివరాలు నమోదు చేసిన తర్వాత ఓటీపీ కౌలు రైతుకు కాకుండా యజమాని మొబైల్కు రావడంతో ఓటీపీ కోసం ఎదురు చూడాల్సి వస్తుందంటున్నారు. సన్నకారు రైతులందరూ వ్యవసాయం చేసుకుని బతుకుతున్నారు, కౌలు చేస్తున్నారు, విదేశాల్లో ఉంటున్నారు ల్యాండ్ గలవాళ్ళు. ఇది ఓటీపీ చెప్పమంటున్నారు. ఓటీపీ చెప్తుంటే రైతు ఎక్కడో ఉంటున్నాడు, ఇక్కడ ప్రింట్కి ట్రబుల్ పడుతున్నారు రైతులు. ఆ ఓటీపీ లేకుండా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే రైతు భరోసాకి పిండి తెచ్చి ఆ పిండి మామూలుగా రైతులకు ఆధార్ కార్డు మీద ఇచ్చేసేవారు. ఈ ఓటీపీలు కూడా ఉండేది కాదు. ఖరీఫ్లో అత్యధికంగా కౌలు రైతులు వరి సాగు చేస్తారు. వీరికి ఇప్పటి వరకు కౌలు కార్డుల మంజూరు జరగలేదు. దీంతో సొసైటీలు, బ్యాంకుల నుంచి రుణాల మంజూరు ఆలస్యమవుతోంది. ఖరీఫ్ రోజులు గడుస్తున్నా పెట్టుబడులు లేక సాగుకు కౌలు రైతులు సన్నద్ధం కాలేకపోతున్నారు. ప్రభుత్వం నుంచి ఇన్పుట్ సబ్సిడీ గానీ, ఇన్సూరెన్స్ కానీ లేకపోవడం దారుణమంటున్నారు. పెరుగుతున్న ఎరువులు, పురుగు మందుల ధరలు, కూలీల ఖర్చుతో పోల్చి చూస్తే ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర ఏమాత్రం సరిపోవడం లేదంటున్నారు రైతులు. పోసిన ఇత్తనాలేమో మొలిచేలా కనపడతలేదండి. చెరువులు చూస్తేనేమో ఎండిపోనియండి. ఈ పైనుంచేమో వర్షాలు లేవండి, ఒక కాలువత్తగా దారి లేదండి. ఏం చేయాలని మతి వస్తుందండి మాకు. ఆ కౌలు కాయించాలన్నా మాకు ఆ కౌలు కోట కింద మాకు ఇప్పిస్తేయండి. దాని మీద కూత కాతా అండి, రుణబాకీల కింద తెచ్చుకుని ఈ అక్షరాలే పెట్టుకుంటామండి బాబు. టన్నుపై 3 నుంచి 4,000 రూపాయలు అదనపు భారం పడుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్న రైతులు దీనిపై ప్రభుత్వం దృష్టి సారించాలని, తమను అప్పుల ఊబి నుంచి బయటపడేయాలని కోరుతున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.